రామమయం విశ్వమని మోదీ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చ. అయోధ్య కార్యక్రమంలో మోదీ ప్రసంగం భక్తుల్లో ఉత్సాహం. ధర్మధ్వజ ఆవిష్కరణ వేడుకలో ప్రధాని భావోద్వేగ వ్యాఖ్యలు. రామాలయ కార్యక్రమంపై జాతీయ చర్చగా మారిన మోదీ వ్యాఖ్యలు. చీరలు, రుణాల విషయంలో హరీష్ రావు విమర్శ. మహిళా చీరల పంపిణీపై ప్రభుత్వాన్ని నిలదీసిన హరీష్ రావు చీరల సంఖ్య తగ్గించారని హరీష్ ఆరోపణ. వడ్డీ లేని రుణాల వ్యవహారంపై హరీష్ విమర్శలు కొనసాగింపు. బతుకమ్మ చీరలతో పోల్చి ప్రస్తుత ప్రభుత్వంపై హరీష్ విమర్శ. టీటీడీ నిధుల డిపాజిట్పై సజ్జల కీలక ఆరోపణలు. 2014 నుండి 2019లో ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్లపై సజ్జల ప్రశ్నలు. టీటీడీ ధర్మ డబ్బు వినియోగంపై పారదర్శకత కోరిన సజ్జల. టీడీపీ హయాంలో బ్యాంకు డిపాజిట్లపై విచారణ కొనసాగుతోందని స్పష్టం. పేద ఇళ్ల నిర్మాణంపై మంత్రి పార్థసారథి హామీ. 2029 నాటికి ప్రతి పేదకు ఇల్లు ఇస్తామని పార్థసారథి హామీ. 3 లక్షల ఇళ్ల పంపిణీ పూర్తి చేశామని ప్రభుత్వం వెల్లడింపు. పరకామణి కేసుపై భూమన స్పందన. పరకామణి కేసుతో తనకు సంబంధం లేదని భూమన స్పష్టం. రాజకీయ ఒత్తిడి వల్లే విచారణ జరుగుతోందని భూమన వ్యాఖ్య. టీటీడీ నిర్ణయాలు నిబంధనల ప్రకారమే చేశానని భూమన హామీ. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తిరిగి రాజకీయాల్లోకి రానున్నారన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల శ్రీకాకుళం రెడ్డి సంక్షేమ సంఘం సమావేశంలో పాల్గొని 2 నిమిషాల హాజరు కాదు, సూటిగా 2.5 కోట్ల భవనం నిర్మాణం ప్రకటించడం, తన రాజకీయ భవిష్యత్తుపై అవసరం వచ్చినప్పుడు రీ ఎంట్రీ ఉంటుందని వెల్లడించడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఏ పార్టీలో లేరని, వైసీపీపై పరోక్ష అసంతృప్తి వ్యక్తం చేస్తూనే భవిష్యత్తులో క్రియాశీలక పాత్రను నిరాకరించలేదు. బీజేపీ, టీడీపీ, జనసేన ఆహ్వానాలను తిరస్కరించగా పవన్ కళ్యాణ్తో 20 దశాబ్దాల స్నేహాన్ని గుర్తు చేశారు. వైసీపీ కాలంలో టీటీడీ బోర్డు సభ్యత్వం, రాజ్యసభ సభ్యత్వం, పార్టీ నెంబర్ 2 స్థాయి వంటి బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి కావటం వల్ల ఆయన తదుపరి నిర్ణయం ఏది అయినా కీలకమే. కొత్త పార్టీ అవకాశాన్ని కూడా గతంలో ప్రస్తావించడం ఆయన కదలికలపై మరింత దృష్టి ఆకర్షిస్తోంది. చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని, పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని ఒక్కటైతే మాత్రం చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు. ఈరోజు కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి మా యొక్క స్నేహం వేరే, రాజకీయం వేరే. నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు, భవిష్యత్తులో అనను కూడా. ఇది నా యొక్క దృఢ సంకల్పం. ఇక రాజకీయ రంగ ప్రవేశం అన్నటువంటిది పరిస్థితులను బట్టి ఏ రకంగా నేను నిష్క్రమించానో అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి రావడానికి కూడా నేను సిద్ధంగా. బీజేపీ నుంచి కానీ, జనసేనలో కానీ, తెలుగుదేశం నుంచి కానీ, వైఎస్ఆర్సీపీ నుంచి కానీ, కాంగ్రెస్ నుంచి కానీ, కమ్యూనిస్టుల నుంచి కానీ నాకు ఎటువంటి ఆహ్వానం. హైదరాబాద్ సనత్ నగర్ లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డు పునర్నిర్మాణ పనులు జరుగుతుండగా ప్రమాదం సంభవించి అక్కడ గందరగోళం నెలకొంది. నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాల లోపం కారణమయ్యే అవకాశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రి కావడంతో రోగులు, సిబ్బంది, కూలీల భద్రతపై బాధ్యత మరింత పెరుగుతుంది. పునర్నిర్మాణం జరుగుతున్న విభాగం అత్యవసర సేవలను అందించే ప్రాంతం కావడంతో ప్రమాదం చిన్నదైనా పెద్ద సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఘటన అనంతరం అధికారులు పరిశీలన జరిపి బాధ్యులపై చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి కీలక నిర్మాణాల్లో ప్రమాణాలు పాటించకపోవడం వల్ల భవిష్యత్తులో ప్రమాదాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. लेकिन हमें कुछ यश नहीं आया उसमें, तो एक पेशेंट की डेथ हुई है, बाकी उसके साथ और 2 पेशेंट काफ़ी क्रिटिकल है. तो हम कोशिश कर रहे हैं, ऑपरेशंस वगैरह शुरू हो जाएंगे इमीडिएटली. सीटी स्कैन, अल्ट्रासाउंड, एक्सरेज, बाकी सब ट्रीटमेंट उनको खून चढ़ाया गया है. जितना मैक्सिमम पॉसिबल है ट्रीटमेंट हमने यहाँ पे करने की कोशिश कर रहे हैं. और 2 लोग के अभी तक स्टेबल है. फ्रैक्चर्स मल्टीपल फ्रैक्चर्स है उनमें. హిందూ పోలీసులపై మాత్రమే నియమాలు కఠినంగా అమలు చేయబడి ఇతర మతాలకు మాత్రం సడలింపులు ఇస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు ప్రశ్నలతో ప్రభుత్వాన్ని నిలదీశారు. అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు పోలీస్ సిబ్బంది సెలవు తీసుకుని మాత్రమే మాల వేసుకోవాలని నిబంధనలు పెట్టడం ఆచారాలకు విరుద్ధమని ఆయన అన్నారు. ముస్లిం పోలీసులకు ఇలాంటి పరిమితులు లేకపోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. హిందూ పోలీసులపై ఇలాంటి అదనపు నిబంధనలు
మత స్వేచ్ఛను లంఘిస్తున్నాయని, ఇది సమానత్వానికి విరుద్ధమని రాజాసింగ్ తీవ్రంగా విమర్శించారు. దేవోత్థానాలపై ప్రశ్న లేవలెత్తేందుకు గతంలో తనపై కేసులు పెట్టారని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు కూడా హిందూ భావాల పరిరక్షణ కోసం పోరాడుతానని చెప్పారు. ప్రభుత్వ విధానాలు పక్షపాతం చూపుతున్నాయో లేదో ప్రజాస్వామ్యంలో దానిపై ఓపెన్ డిబేట్ అవసరం ఉందని ఆయన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశమయ్యాయి. ఒకవేళ జాబ్ లో ఉండి ఆయన అయ్యప్ప మాల వేసుకొని ఒకవేళ డ్యూటీకి వస్తే మేమైతే మెమోలు ఇస్తాము, కావాలంటే సస్పెండ్ కూడా చేస్తామని ఆ విధంగా ఒక ఆదేశం అయితే జారీ అయినది. ఇది ఇప్పుడు కాదు, కంటిన్యూగా ఎవ్రీ సంవత్సరం అంటే అయ్యప్ప దీక్ష సమయంలో అంటే డిసెంబర్, నవంబర్, జనవరిలోనే ఇట్లాంటి ఆదేశాలు జారీ అవుతుంది. చాలా మంచిదే, ఒక రూల్ ఫాలో చేస్తే చాలా మంచిదే కదా. కానీ ఈ రూలు హిందువులకే పరిమిత అవుతుందా? నేను పోలీస్ అధికారులకి అడుగుతున్నా, మా రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, హిందువులకేనా ఈ రూలు? ముస్లింలకి ఇట్లాంటి రూలు ఉండవా? రంజాన్ సమయంలో చాలా మంది ఇన్స్పెక్టర్ కానీ, ఏసీపీ కానీ, కానిస్టేబుల్ కానీ, ఎస్ఐలు కానీ చాలా మంది రోజులు పెట్టుకుంటారు. మళ్ళీ వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు కదా. ఆయన ఏ టైం అయినా డ్యూటీ రావచ్చు, ఏ టైం అయినా మస్జిద్కి పోవచ్చు, నమాజ్ చదవనికి పోవచ్చు, ఇంటికి వెళ్ళిపోవచ్చు, రోజా ఇడవనికి వెళ్ళిపోవచ్చు, ఆయన ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు. ఆయన వాళ్ళకి ఇట్లాంటి రూల్స్ రెగ్యులేషన్ ఎందుకు పెట్టారు? ఇట్లాంటి ఆదేశం రంజాన్ సమయంలో ఎందుకు బయటికి రాదు నేను అడుగుతున్నా. అంటే హిందూ ఫెస్టివల్ ఉంటే, హిందూ పండగలు వస్తే, అయ్యప్ప స్వామి దీక్షా సమయం వస్తేనే ఇట్లాంటి రూల్స్ యాద్ వస్తుందా నేను అడుగుతున్నా. మా రేవంత్ రెడ్డి గారికి నా ఒకటే ఒక నివేదిక, రూల్ ముస్లిమ్స్ గాని, హిందువులు గాని, సిక్కు గాని, ఇసాయిలు గాని ఒకటి సమానం ఉండాలి. అంటే హిందూ ముస్లిమ్స్ రెండు కళ్ళులుగా ముఖ్యమంత్రి గారు మీకు ఉండాలి. రూల్ హిందువులకి ఏ విధంగా మీరు పెడుతున్నారు, వచ్చే సమయంలో రంజాన్ సమయంలో కూడా ముస్లిమ్స్ కూడా అట్లనే ఒక రూల్ పెడితే చాలా బాగుంటది. లేకపోతే హిందువులో ఏం మెసేజ్ పోస్తుంది? కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ పార్టీ, ఆల్రెడీ మీరే అన్నారు. కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ పార్టీ, హిందూ పార్టీ కాదు. దానికి మీరు ప్రూవ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నా. సంగారెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి నియోజకవర్గ ప్రధాన నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని 84 గ్రామాల్లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించే బాధ్యత అందరికీ ఉందని ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని గ్రామాలకు తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించే బాధ్యతను కూడా తానే తీసుకుంటానని జగ్గారెడ్డి చెప్పారు. కష్టకాలంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని నిలిచిన నిజమైన కార్యకర్తలకే ఈసారి అవకాశం ఇవ్వాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ ని ఈ ఊరుకు రోడ్డు తెస్తా, ఈ ఊరికి నేను సార్తో మాట్లాడి రోడ్డు తెస్తా, సార్తో మాట్లాడి పండ్ల రైతులకు రోడ్లు వేపిస్తా. రైతులకు చెప్పండి, పండ్లవాడ అంటే రైతులు పంట పండించిన రైతు పంటని మార్కెట్ పట్టణానికి తీసుకుపోవడానికి ఎంత రోడ్డు కావాలో మీరు అన్నది మీ గ్రామంలో చెప్పండి. రేపు కాంగ్రెస్ కండువా సర్పంచ్ని గెలిపివని ఈ ఊరికి మెయిన్ రోడ్ చేస్తా, ఈ ఊర్లలో ఇంటర్నల్ రోడ్స్ వేపిస్తా, చేళ్ళకానికి తొవ్వల రోడ్ వేపిస్తా అని మీరు మాటించుకోండి. అర్థమైన అందరికీ. రామగుండం నియోజకవర్గంలో దారి మైసమ్మ, పోచమ్మ వంటి సంప్రదాయ దేవాలయాలను తొలగించారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గోదావరికని ప్రాంతంలో 46 ఆలయాలను కూల్చివేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని ఆయన విమర్శించారు. ఈ కూల్చివేతలు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాలపై జరిగాయని, దీనిపై ప్రభుత్వం మౌనం ఎందుకు వహిస్తోందని ప్రశ్నించారు. శాంతియుత నిరసన తెలిపిన బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం హక్కుల ఉల్లంఘన అని అన్నారు. పూర్వ వైభవం పేరిట చిన్న వ్యాపారులను బలవంతంగా రోడ్డున పడేయడం, సింగరేణి నిధులతో నిర్మించబోయే షాపింగ్ కాంప్లెక్స్ లో వారికి స్థలం ఇవ్వకపోవడం అన్యాయమని చెప్పారు.
ఒక్కడే